యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే మీకు సువర్ణ అవకాశం. ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫీజు తక్కువ, వ్యాలిడిటీ ఎక్కువ, ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. క్లాసెస్ ఎక్సలెంట్గా చెప్పబడతాయి. మనకి న్యూ ఆన్లైన్ బ్యాచెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ బ్యాచెస్ ఉన్నాయి. రెండింటికి కూడా 60,000 రూపీస్ ఫీజు, 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆఫర్ 15th మార్చ్ వరకు మాత్రం మీకు వ్యాలిడ్ ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఏ డౌట్ ఉన్నాయి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డౌట్స్ ఉంటే మీరు డెమో అడగండి. డెమో చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ పీవైక్యూ సిరీస్లో భాగంగా పాలిటీ మనం చేస్తున్నాం. 2023లో వచ్చిన సెకండ్ క్వశ్చన్ ఇది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇచ్చారు. ఇన్ ఇండియా ప్రిజన్స్ ఆర్ మేనేజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్ విత్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్రిజన్స్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. Statement 2, in India, prisons are governed by Prisons Act 1894, which expressly kept the subject of prisons in the control of provincial అంటే state. సో ఇది కూడా కరెక్టే. సో 1894లో మనకి ప్రిజన్స్ యాక్ట్ వచ్చింది. ఈ ప్రిజన్స్ యాక్ట్ 1894 ప్రకారం మనకి ప్రిజన్స్ ఇనీషియల్గా సెంట్రల్ లిస్ట్లో ఉండేవి, కానీ మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చేసిందంటే సెంట్రల్ లిస్ట్ నుంచి జైల్స్ వీటన్నిటిని కూడా మనకి స్టేట్ లిస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా ప్రిజన్స్ యాక్ట్ 1894 మనకి ఏం చెప్తుందంటే ప్రిజన్స్ని ప్రొవిన్షియల్ గవర్నమెంట్ లిస్ట్లో ఉన్నట్టుగానే మనం చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం సో దీని రీజన్గా చెప్పి మనం స్టేట్మెంట్ 1 కరెక్ట్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రిజన్స్ని ఇప్పుడు మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు మరియు కన్కరెంట్ లిస్టు, షెడ్యూల్ 7 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో మనకి డిఫరెంట్ లిస్టులు ఉంటాయి. యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు. అందులో స్టేట్ లిస్ట్లో ప్రిజన్స్ అనేవి ఐటమ్ నెంబర్ 4. స్టేట్ లిస్ట్లో ఐటమ్ నెంబర్ 4లో మనకి ప్రిజన్స్ అండ్ పర్సన్స్ డిటైన్డ్ దేరిన్ అని ఒక ఐటమ్ ఉంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ స్టేట్ లిస్ట్. సో స్టేట్ లిస్ట్లో ఉన్న అంశాలపైన అన్ని డే టు డే అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేయడం కావచ్చు, ప్రతిదీ కూడా స్టేట్ గవర్నమెంట్సే చేస్తాయి. సో దీనికి సంబంధించిన చట్టం 1894, అది కూడా మనకి ఎప్పటిదో చట్టం. సో ఈ చట్టంలో కూడా మోడిఫికేషన్ మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వల్ల వచ్చింది. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రిజన్స్ ప్రాపర్గా స్టేట్ సబ్జెక్ట్గా మారిపోయాయి. సో యూ కెన్ కన్సిడర్ prisons to be part of state subject because of this act, and because of this act కాన్స్టిట్యూషన్ వచ్చాక కూడా షెడ్యూల్ 7లో డిఫరెంట్ లిస్టులు మెయింటైన్ చేసేటప్పుడు ప్రిజన్స్ని స్టేట్ లిస్ట్లో పెట్టడం అనేది జరిగింది. సో ఆన్సర్ బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్, అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఎందుకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్? ఫస్ట్ ఆ చట్టం ఉంది కాబట్టే కాన్స్టిట్యూషన్లో కూడా ఆ చట్టం అనేది అది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ చేతిలోనే పెట్టింది కాబట్టి కాన్స్టిట్యూషన్లో కూడా దాన్ని స్టేట్ లిస్ట్లో పెట్టారు. సో 2 ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ 1 అని కూడా మనం చెప్పొచ్చు. సో మన ఇన్స్టిట్యూట్లో ఆప్షనల్ ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్, ఎందుకంటే తక్కువ ఫీజు, లైఫ్ టైం వ్యాలిడిటీ మరియు ఈఎంఐ ఆప్షన్ 3 కూడా ఉన్నాయి. సో 3,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రికార్డెడ్ తీసుకోవచ్చు, లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకోవచ్చు. ఐ రికమెండ్ లైవ్ అండ్ రికార్డెడ్. సో తక్కువ ఫీజు, మీరు జస్ట్ 10 months 3,000 చొప్పున పే చేసుకుంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఎప్పటికప్పుడు క్లాసెస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఉన్న 5 ఆప్షనల్స్ కూడా మనం అందిస్తున్నాం. వీటిల్లో ఒకటి తీసుకొని వేరే దానికి మీరు స్విచ్ అవ్వాలన్నా కూడా స్విచ్ అవ్వచ్చు.